నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. రానున్న గురు పౌర్ణమి అనగా ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. అనగా 10/7/2025 నాడు ఉన్నది గురు పౌర్ణమి. ముఖ్యంగా గురు పౌర్ణమి నాడు గురువు గారిని దర్శనం చేసుకొని గురువు ఆశీర్వచనం తీసుకుంటే చాలా మంచిది. అలాగే మామూలుగా కూడా ఒక ప్రత్యేకమైన అంటే శివునికి సంబంధించింది కూడా, ఆయన అంటే ఈ సృష్టికి సర్వ జగత్తు మూలం ఈ శివ భగవానుడు యోగ నిద్రలోకి వెళతారు. తన శిష్యులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ తన జటాజూటంలో బంధించి తను యోగ నిద్రలోకి 4 నెలలు యోగ నిద్రలోకి వెళతారు. అయితే ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు ఏ విధంగా యోగ నిద్రలోకి వెళతారో అదే విధంగా ఈ గురు పౌర్ణమి నాడు కూడా ఆ మహాశివుడు భక్తుల పాపాలన్నీ హరింపబడడానికి తన జటాజూటంలో తన భక్తులు తెలుసో తెలియక చేసిన పాపాలన్నీ అలా జటాజూటంలో బంధించి ఆ పాపాలన్నీ హరింపబడేటట్టు తను యోగ నిద్రలోకి వెళ్తారు. కనుక ఆ రోజు దగ్గరలో ఏదైనా శివాలయం ఉన్నా శివాలయంలో దక్షిణామూర్తి దక్షిణం వైపు ఉంటాడు కనుక తనకి నమస్కారం చేసుకొని శివుని యొక్క ఆశీర్వచనం తీసుకొని దగ్గరలో మీకు విద్య నేర్పించిన గురువు ఎవరైనా ఉన్నా మీకు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకుంటే మీరు చేసిన తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ హరింపబడతాయి. అలాగే పెళ్లి కాకుండా ఏ పిల్లలైతే ఆడబిడ్డలు గాని మగపిల్లలు గాని ఉంటారో ఆ రోజు శివాలయం దగ్గరికి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకొని దక్షిణామూర్తికి దండం పెట్టుకొని దర్భలతో చిన్నపాటి సాప ఒకటి తయారు చేసుకొని అందులో శయనం లాగా అనగా అంటే మంచం ఏ విధంగా బెడ్ ఉంటుందో ఆ విధంగా ఉండేటట్టు వీలున్నంత వరకు మీరు ఒక చాప లాంటిది తయారు చేసుకొని అందులో శివుని యొక్క మూర్తి బొమ్మ పెట్టి మీరు 41 రోజు ప్రతిరోజు డైలీ తలస్నానం చేసి నేల మీద నిద్రిస్తే ఎవరికైతే పెళ్లి కాకుండా ఉంటుందో వాళ్ళకి మ్యారేజ్ అయిపోతుంది. అలాగే పెళ్ళయి సంతానం ఎవరికైనా లేటుగా ఉంటే వాళ్ళు ఈ శేషశయనం పూజ చేసినా కూడా వాళ్ళకి సంతానం కలుగుతుంది. అది గురు పౌర్ణమి నుంచి స్టార్ట్ చేయాలి. కనుక తొందరలో ఎవరికైనా పెళ్లి అవ్వాలి, పెళ్లి అనుకోకుండా ఆటంకాలతో ఆగుతుంది అని అనుకున్నా ఈ విధంగా మీరు పూజ చేసిన ఈ గురు పౌర్ణమి నాడు స్టార్ట్ చేసి 41 రోజు అనగా ఒక మండలం మీరు దీక్ష చేస్తే తొందరగా మీకు మ్యారేజ్ కూడా అయిపోతుంది. కనుక రానున్న ఈ గురు పౌర్ణమిని వీలున్నంత వరకు పెళ్లి కాని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను చెప్పినట్టు ఈ శేషశయనం పూజ దర్భలతో చేసి నేల మీద నిద్రిస్తే తొందరగా వాళ్ళకి వివాహం అయిపోతుంది. కృష్ణార్పణ.